హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం థంబ్నెయిల్ చేంజింగ్ అంటే సపోజ్ ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ విండోలో ఇక్కడ నేను ఏదైతే తీసుకున్నానో ఒక సీన్ తీసుకున్నానో ఆ సీన్లో చూడండి, ఇక్కడ ఇది ఒక స్టిల్ అయితే మీకు కనబడుతుంది. ఇక్కడ చూడండి, నేను స్టిల్ ఇమేజ్ మీదకి లేదా ఆ వీడియో మీదకి వెళ్ళినప్పుడు నేను మౌస్ని డ్రాగ్ చేస్తుంటే ఓకే అక్కడ అది ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు యాక్చువల్గా ఉన్న థంబ్నెయిల్ ఇది. ఓకే, ఈ థంబ్నెయిల్ని నేను చేంజ్ చేసుకోవడానికి చూడండి ఆప్షన్ వచ్చేసేసి సెట్ పోస్టర్ ఫ్రేమ్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఇలా వచ్చాను. ఇలా వచ్చిన తర్వాత ఇది నాకు కావాలి. ఓకే, ఇది నాకు కావాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి కింద యారో కనపడుతుంది కదా, చిన్న యారో, దాని దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి సెట్ పోస్టర్ ఫ్రేమ్ అని కనబడుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు నేను మౌస్ ఇక్కడికి తీసుకొచ్చేసాను. మౌస్ దాని మీద లేదు, అయినా కానీ అదే ఫ్రేమ్ కనపడుతుంది. ఓకే, చూడండి సేమ్ నేను పక్కకు వచ్చినా కూడా మళ్ళీ అదే ఫ్రేమ్ అనేది థంబ్నెయిల్ గా మనకి అక్కడ కనపడుతుంది. దీన్నే సెట్ పోస్టర్ ఫ్రేమ్ అంటాం అనమాట. అలాగే దీన్ని క్లియర్ చేయాలి అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి డౌన్ ఆరో తీసుకొని ఇక్కడ చూడండి క్లియర్ పోస్టర్ ఫ్రేమ్. చూడండి ఫస్ట్ ఏదైతే థంబ్నెయిల్ ఉందో ఆ థంబ్నెయిల్కి వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనం పోస్టర్ ఫ్రేమ్ ని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.